హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయా నడిగొట్ల. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను సిఎంఆర్ సెంట్రల్లో. సో ఇందులో ఏముంటుంది వీడియో అనుకుంటున్నారా? ఉంది. ఏ ఫ్లోర్లో ఏమున్నాయి, ఏ షాప్స్ ఉన్నాయి, ఏ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఏ ఫుడ్ అవైలబుల్గా ఉంది, ఏ సర్వీసెస్ ఉన్నాయి అన్నది మనకి అందరికీ తెలియదు. సో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి గేట్ నుంచి రైట్ సైడ్న రోజ్ మిల్క్ షాప్ ఒకటి ఉంటుంది అండ్ సోడా హబ్ ఒకటి ఉంటుంది. లోపల వరకు ఎంట్రీ వెళ్ళలేని వాళ్ళు అక్కడే తాగేసి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీకి రైట్ సైడ్ అమ్మాయిలకి, లెఫ్ట్ సైడ్ అబ్బాయిలకి చెకింగ్ చేస్తారు. ఎంటర్ అవగానే ఇలా ఎస్బీఐ ఏటీఎం కనిపిస్తుంది. ఏటీఎం పక్కనే చూస్తే కేఎఫ్సి చికెన్ ఉంటుంది అండ్ దాని ఆపోజిట్లో కొత్తగా ఏది బైక్ ఆర్ 4-వీలర్ ఏది లాంచ్ అయినా ఇక్కడ పెడుతూ ఉంటారు. సో అది BMW వాళ్ళది. కొత్తగా బైక్స్ ఏవో లాంచ్ అయ్యాయి, అవి పెట్టారనమాట. సో దాని పక్కనే ఉంది సిఎంఆర్ ఫ్యాషన్స్. ఈ సిఎంఆర్ ఫ్యాషన్స్లో అన్ని రకాల కాస్ట్యూమ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. పట్టు చీరలు, పెళ్లి చీరలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఇదంతా చూస్తున్నారు కదా, ఇక్కడ టోటల్ 3 ఫ్లోర్స్ ఉంటాయి. ఆ 3 ఫ్లోర్స్లో కూడా ఏంటేంటి ఉన్నాయన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వాచ్ కమల్ అండ్ కో, దానికి ముందు బే బాయ్స్ అని ఒకటి ఉంటుంది. అండ్ దీని తర్వాత మా ఊరి సమ్ క్లాత్ షోరూమ్, చాలా మంచి పట్టు చీరలు అవి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ట్రైన్ చూసారు కదా, ఆ ట్రైన్ వచ్చి చిన్నపిల్లల్ని చుట్టూ తిప్పి ఆడిపించడానికి. అండ్ ఇక్కడైతే ఐస్ క్రీమ్ షాప్స్ లైన్గా ఉంటాయి. ఫుడ్కి అన్లిమిటెడ్ అనమాట. ఇక్కడ అంటే అన్లిమిటెడ్ ఫుడ్ స్టాల్స్, ఫుడ్ నాట్ అన్లిమిటెడ్, మనం కొనుక్కోవాలి. ఈ ఐస్ క్రీమ్ 30 రూపీస్ మాత్రమే. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఐస్ క్రీమ్ షాప్. అండ్ దాని ముందు కూడా ఒక ఐస్ క్రీమ్ షాప్. మొత్తం ఇది క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అనమాట. దీని పక్కనే టీ అండ్ కాఫీ. చాలామంది హెడ్ఏక్తో ఫీల్ అయ్యేవాళ్ళు అండ్ ఇలాంటివన్నీ ఇష్టపడని వాళ్ళు హాట్గా టీ ఆర్ కాఫీ తాగొచ్చు. నేనైతే ఇక్కడ చూసారు కదా, పెప్సీలోని స్టాల్లోని 7-అప్ తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ద థిక్ షేక్ ఫ్యాక్టరీ. ఇక్కడైతే బటర్ స్కాచ్ మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. దిస్ వన్ ఇస్ ట్రెండ్స్. చూడండి, ఏం తిన్నా ఏం తాగినా ట్రెండ్స్ బయటే తాగాలి, లోపలికి ఫుడ్ ఆర్ బెవరేజెస్ నాట్ అలౌడ్ అనమాట. సో అందుకే నేను ఇప్పుడు బయటే నించొని తాగుతున్నాను. ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్ అంతట్లో కూడా మనం బయట నుంచి లోపలికి షాప్స్లో ఎంటర్ అవ్వకుండా తిని తాగి ఏదైనా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవటానికి వాళ్ళని గుర్రం ఎక్కించడం అవి చేస్తూ ఉంటారు కదా, వీటితో చక్కగా వాళ్ళని ఎంటర్టైన్ చేయొచ్చు. సో ఇది అనితా కలెక్షన్స్. ఇక్కడ అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి, యాక్సెసరీస్. సో దిస్ వన్ ఈజ్ ట్రెండ్స్. అండ్ ట్రెండ్స్ ఆపోజిట్ ఆ పక్కన ఎదురుగా వే కనిపిస్తుంది కదా, అటు నుంచి కూడా మనం అవుట్ అయిపోవచ్చు, బయటకు వెళ్ళిపోవచ్చు. అండ్ దిస్ వన్ ఈజ్ లిఫ్ట్. ఎవరైతే స్టెప్స్ ఎక్కలేరో ఇది స్టెప్స్ వే. సో ఇక్కడ జెంట్స్ అండ్ లేడీస్ వాష్రూమ్స్ కూడా పక్కనే ఉన్నాయి. సో ఇది చెప్పాను కదా, ఇందులో ఆల్ టైప్ ఆఫ్ యాక్సెసరీస్ ఉంటాయి ఉమెన్స్కి సంబంధించింది. దిస్ వన్ ఆల్సో లిఫ్ట్. అది మనం లోపల ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవుతున్నాను. మనకి భయం లేదు కాబట్టి మనం ఎస్కలేటర్ని యూజ్ చేస్తున్నాం. మనం అలా నించుంటే అలా తీసుకెళ్ళిపోతుంది, గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. బాగుంటుంది కదా ఎక్స్పీరియన్స్. సో చాలామందికి ఎస్కలేటర్ అంటే భయం ఉంటుంది. ఎవరికి భయం అన్నది తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. సో ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో ఎంటర్ అవగానే రైట్ సైడ్ నేను చూస్తున్నాను కదా, అక్కడ రెవ్లాన్ వాళ్ళ కాస్మెటిక్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి ఫ్యాషన్, సిఎంఆర్ ఫ్యాషన్స్ యాక్సెసరీస్ క్లాత్ షోరూమ్, అది చూసారు కదా, అది ఉంటుంది. అండ్ దాని ఆపోజిట్లో స్ట్రైట్గా చూస్తే గనక మనకి పేలెస్ అని షోరూమ్ ఒకటి ఉంటుంది. అందులో షూస్ అవి అమ్ముతారనమాట, అది లెఫ్ట్. ఇక్కడ పేలెస్ అని షూస్ అన్నీ అమ్ముతారు, అన్ని రకాల షూస్ ఉంటాయి. అండ్ దీని పక్కనే విజన్ ఎక్స్ప్రెస్ అని చెప్పి గ్లాసెస్, సన్ గ్లాసెస్ కానీ స్పెట్స్ కానీ లెన్స్ కానీ అమ్ముతూ ఉంటారు. సో ఆ పక్కనే ఉంది రిలయన్స్ డిజిటల్. ఇందులో లేనిదంటూ ఏమీ ఉండదు, మనకు కావాల్సిన ఆల్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అన్నీ ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ దాని ఆపోజిట్లో ఉన్నదే మన మగవాళ్ళకి ఎంతో ఇష్టమైన రెవ్లాన్ కాస్మెటిక్స్. సో ఆ పక్కనే ఎప్పుడు నేను తాగుతూ ఉంటాను కదా బబుల్ షేక్స్ అని, అవన్నీ ఇందులోనే ఉంటాయి. సో MRPT అని బబుల్ టీస్ అవి అమ్ముతూ ఉంటారు. ఇదైతే కీ చైన్ వరల్డ్ అన్నమాట ఇందులో ఉన్నది. సో ఆల్ టైప్ ఆఫ్ కీ చైన్స్ దొరుకుతాయి మనకి, అవి కస్టమైజ్డ్. గిఫ్ట్స్ కూడా ఉంటాయి. మనం ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ కావాలంటే ఎలా కావాలన్నది కస్టమైజ్ చేసి తీసుకోవచ్చు. సో గిఫ్ట్స్ ఆల్సో అవైలబుల్.
అండ్ ఇలా వస్తే ఎదురుగా మ్యాక్స్ ఉంది. మ్యాక్స్ పక్కనే గో కలర్స్ అని అమ్మాయిలకు సంబంధించిన క్లాత్స్ అనమాట. సో ఇది మళ్ళీ రిలయన్స్ ట్రెండ్స్ వాళ్ళ ఫుట్వేర్. సో దాని ఎదురుగానే లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ పక్క నుంచి ఇలా చూస్తే ఈ మ్యాక్స్కి గో కలర్స్కి మధ్యలో లేడీస్ వాష్రూమ్ ఉంది. అలాగే బెస్ట్ ఫీడ్ చేయడానికి, అంటే చిన్న పిల్లలకి పాలు ఇవ్వడానికి తల్లులు సిగ్గుపడకుండా లోపలికి వెళ్ళి ఇవ్వచ్చు అనమాట. సో మళ్ళీ మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే ఆ స్ట్రైట్ ఆ లాస్ట్లో ఒక షాప్ ఉంది. ఇది రేబాన్ కళ్ళద్దాలకు సంబంధించింది. అండ్ దాని ఎదురుగా పల్సెస్ అనమాట. పల్స్ చెక్ చేస్తారు, దానివల్ల బాడీలో కొవ్వు ఎంత ఉంది ఏదెంత ఉందో చూపిస్తారు. సో అవన్నీ మొబైల్ యాక్సెసరీస్కి సంబంధించింది. అండ్ ఇది మ్యాక్స్ 2 ఎంట్రీస్ ఉంటాయి అటు ఇటు. బాబుకి హెల్పింగ్ నేచర్ బాగా ఉంది. సో బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ని హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఎలా ఉంది వ్యూ అన్నది నేను చూస్తున్నాను. కిందకి పైకి తీస్తున్నాను అనమాట. సో నేను కూడా ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి ఎంటర్ అయిపోతున్నాను. పక్కన ఉన్న ఎస్కలేటర్ కొంచెం రిపేర్లో ఉంది, అది రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ ఫ్లోర్లోకి వచ్చేసరికి మనకి ఇవన్నీ చూస్తున్నారు కదా, జాకీ, వైట్ హౌస్, ఇవన్నీ మెన్స్ షోరూమ్స్ ఎక్కువగా. సో ట్విల్స్, అవన్నీ మఫ్టీ, ఇవన్నీ కూడా సమ్ బ్రాండెడ్ క్లాత్స్ అమ్ముతూ ఉంటారు. అండ్ అవే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అండ్ థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి, సెకండ్ ఫ్లోర్ అనుకుంటా ఇది, ఐనాక్స్ తెలుసు కదా అందరికీ. మూవీ లోపల ఎలా ఉంటుందో ఇప్పుడు వచ్చాను కదా లోపలికి వెళ్ళి చూపిస్తాను అనుకుంటున్నారా ఏంటి? అంత లేదు, మనకు బయట వరకే యాక్సెస్ అని అనుకోకండి, లోపలికి కూడా మీకు చూపిస్తాను. సో లోపల ఇలా ఉంటుంది. మనం ఇక్కడ ఇంతకుముందు వాటర్ అయితే అవైలబుల్గా ఉండేది కాదు, ఇప్పుడు వాటర్ కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా కొనుక్కోవాలి, బట్ మిగిలినవన్నీ కూడా కొనుక్కోవాలి, చాలా కాస్ట్లీ. సో అది వే అనమాట. ఆ వే నుంచి మనం మెట్లెక్కి పైకి వెళ్తే కనుక 4 స్క్రీన్స్ ఉంటాయి. ఆ 4 స్క్రీన్స్లోనూ మూవీస్ అన్నవి రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాగా వెయిటింగ్ హాల్లో చైర్స్ అవి ఉంటాయి. ఈ ఎంట్రీ పక్కనే ఇక్కడ ఈ రైట్ సైడ్ బాయ్స్ది వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఆ చివరి చూస్తున్నారు కదా, మీకు ఆ చివరి కూడా చూపిస్తాను. ఆ లాస్ట్లో అనమాట, ఆ లాస్ట్లో టర్న్ అయితే కనుక లేడీస్ వాష్రూమ్స్ ఉంటాయి అక్కడ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 4 స్క్రీన్స్ చెప్పాను కదా, 1 2 3 4. ఆ 4 స్క్రీన్స్లో కూడా 4 మూవీస్ రన్ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే స్క్రీన్ 3 ఒక్కటే ఖాళీగా ఉంది. 1 2 4లో కూడా మూవీస్ రన్ అవుతున్నాయి కాబట్టి మనకి యాక్సెస్ లేదు. సో 3 అనేది ఖాళీగా ఉంది కాబట్టి వాళ్ళని పర్మిషన్ అడిగి మనం లోపలికి వెళ్ళి వీడియో చేయడం జరిగింది. సో ఖాళీగా ఉన్న థియేటర్ని మీకు ఎలా ఉందో చూపిస్తాను, నాతో పాటు మీరు లోపలికి వచ్చేయండి. సో ఇది బయట వాతావరణం ఇలా కూల్గా ఉంది కదా. సో అండ్ ఇన్సైడ్ అయితే ఇలా ఉంటుంది, మొత్తం ఖాళీగా ఉంది కదా. సో ఎప్పుడైనా ఫిల్డ్గా ఉన్నప్పుడు చూపిస్తాను, అయినా మీరు వెళ్ళే ఉంటారులేండి. సో ఇదనమాట, థియేటర్లో చైర్స్ ఈ రకంగా ఉంటాయి. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ఐనాక్స్ కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు, హైజీనిక్గా కూడా ఉంటుంది. సో నేను చూసారు కదా మొత్తం అదంతా తిరుగుతున్నాను, ఖాళీగా ఉందని మళ్ళీ తిరగడం అవ్వదు, జనాభా ఉంటే సిగ్గుగా ఉంటుంది కదా. సో ఇక్కడ లోపల తక్కువ లైటింగ్ వల్ల నేను కనిపించట్లేదు, అసలే మనం కలర్ తక్కువ ఇంకేం కనిపిస్తాం. సో అదనమాట, అందుకే నేను కంఫర్ట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తున్నాను. సో మొత్తానికి బయటకు అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత మనం బయటకు వచ్చేటప్పుడు అది శ్రీ గిఫ్ట్ సెంటర్ ఉంది కదా, దాని లెఫ్ట్ సైడ్ నుంచి మనం బయటకు వస్తాం. దాని ఆపోజిట్లో ట్రూ హెయిర్ ఆయిల్ గురించి కూడా ఒక షాప్ ఓపెన్ చేశారు. ఇది ఐనాక్స్ ఆపోజిట్లోనే జంగల్ అడ్వెంచర్ ఉంటుంది. ఆ జంగల్ అడ్వెంచర్లో మొత్తం అన్ని గేమ్స్ ఉంటాయి, పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా. ఆ కార్నర్లో లిఫ్ట్ ఉంది. అండ్ ఇప్పుడైతే మనం జంగల్ అడ్వెంచర్లోకి అడుగు పెట్టేసాం. సో మీ పిల్లలు ఎవరైనా మొబైల్ ఎక్కువగా పట్టుకుంటే దానివల్ల వారికి నరాలు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు చెప్పండి, వీక్లీ వన్సో మంత్లీ ట్వైసో వాళ్ళకి ఈ గేమ్ జోన్కి తీసుకెళ్తానని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మొబైల్ యూస్ చేయడం తగ్గిస్తారు. బాగా చదువుకుంటే ఈ గేమ్ జోన్కి తీసుకెళ్తానని చెప్పండి, టైంకి ఫుడ్ తింటే గేమ్ జోన్కి తీసుకెళ్తానని చెప్పండి, నేను చెప్పానని చెప్పండి. సో ఇలా లోపలికి రాగానే ఫుల్ అంతా గేమ్కి సంబంధించిన వాటితో నిండిపోతూ ఉంటుంది. సో దీనికి ఒక కార్డు ఉంటుంది ఎంట్రీలో, ఆ కార్డు తీసుకోవాలి, గేమ్ జోన్ ఎంట్రీలో ఉంటుంది అది. సో అన్ని రకాల గేమ్స్ అనమాట. మొబైల్ పట్టుకుని 24 గంటలు కళ్ళన్నీ దాంట్లో పెట్టి అలా హెల్త్ పాడు చేసుకునే కన్నా మొబైల్ కొనేంత స్తోమత, కొని వాళ్ళకి ఇచ్చేంత స్తోమత మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనికి పే చేసి తీసుకెళ్ళేంత స్తోమత ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో తీసుకెళ్ళలేని వాళ్ళైతే చక్కగా చిన్న చిన్న పార్క్స్ అవి ఉంటాయి బయట, అలా ఆడిపించండి. లేదు
ఎక్కువ డబ్బులు ఉన్నాయి తీసుకెళ్తాము అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు డబ్బులు ఇచ్చేస్తే సరిపోదు, టైం స్పెండ్ చేయండి, పిల్లలతో స్పెండ్ చేసి ఇలా తీసుకొస్తే కనుక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పిన మాట వింటారు అండ్ మొబైల్ యాక్సెస్ తక్కువ చేసుకుంటారు. దానివల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు. అది నా అడ్వైస్. సో ఇందులో ఉన్నదంతా చూస్తే నాకే అనిపించింది, అబ్బా నేను చిన్నపిల్లని అయిపోతే బాగుంది. అలా అని ఇప్పుడేం ఆడొద్దు అంటారా? ఇప్పుడైతే ప్రజెంట్ బడ్జెట్ లేదు నాకు, సో అందుకే ఏమీ ఆడట్లేదు. ఇదైతే బాగా చిన్నపిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి బాల్ వరల్డ్ అనమాట. లోపల చక్కగా బాల్స్ అన్ని మీదన పడుతూ ఉంటే వాటితో ఆడుకుంటూ ఉంటారు. ఆ జారుబల్ల జారి బాల్స్లో పడుతూ ఉంటారు. చాలా ఫన్నీగా ఉంటుంది. మా మమ్మీ నన్ను చిన్నప్పుడు తీసుకొచ్చిందో లేదో గుర్తులేదు, కానీ చాలా అయితే బాగుంది ఇది. సో ఇవన్నీ కూడా కార్ గేమ్స్, బైక్ గేమ్స్ అవన్నమాట. సో స్క్రీన్ జ్యూస్ ఎక్కువసేపు యాక్సెస్ ఉండదు, అలా అని దానివల్ల హెల్త్ పాడైపోతుంది అనుకోకండి. 24/7 చాలామంది పిల్లలు మొబైల్స్ పట్టుకొని కొంచెం మెడ కూడా తిప్పలేని పరిస్థితిలో వచ్చిన న్యూసెస్ చూసాం మనం. ఇక్కడైతే ఆడిన తర్వాత అలసిపోయిన తర్వాత తినే ఫుడ్స్ ఉన్నాయి. పాప్కార్న్, స్వీట్ కార్న్, ఐస్ క్రీమ్స్, సమోసా, పఫ్ అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నాకు ఇష్టమైన అతి మధురమైన ఘట్టంలోకి మనం అడుగు పెడుతున్నాం, అదే ఫుడ్ లాంచ్. అన్ని దాంట్లో కన్నా నాకు బాగా ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే అది ఇదే ఎస్, ఫుడ్ లాంచ్, ఫుడ్ వరల్డ్ ఇది. సో లాస్ట్ ఫైనల్ ఫ్లోర్ ఇది. దీన్ని ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాను. సో ఈ క్యాష్ కౌంటర్లో ఫుడ్ కార్డ్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి చాలా స్టాల్స్ ఉంటాయి లోపల. ఏ స్టాల్ నచ్చితే ఆ స్టాల్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని మస్తుగా తినేసి, తిన్నది అరిగే వరకు ఇదే ఫుడ్ కోర్ట్ అండ్ ఆ సిఎంఆర్ సెంటర్లోనే బాగా తిరిగేసి అన్ని కార్యక్రమాలు అయిపోయి వచ్చేయటమే. అంత బాగుంటుంది సెంట్రల్లో, అంత సీన్ ఉంది మరి. సో నేను ఆర్డర్ చేసింది అయితే చికెన్ షాంగ్రిల్లా అండ్ చికెన్ దమ్ బిర్యానీ. ఎక్కడికి వెళ్ళినా దమ్ బిర్యానీ అంటే నాకు బాగా ఇష్టం, ఫ్రై పీస్ కన్నా దమ్ ఇష్టం. సో ఇదిగో నా టోకెన్ నెంబర్ 5. సో నేనైతే తీసేసుకున్నాను 6, టోకెన్ నెంబర్ 6 అండ్ తీసేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఈలోపు మనం చుట్టూ తిరిగేద్దామని చెప్పి తిరుగుతున్నాను. సో ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత డ్రింక్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అండ్ డ్రింక్ కూడా తెచ్చేసుకొని నెక్స్ట్ మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, మన టోకెన్ వచ్చేసింది. ఫుడ్ కూడా తెచ్చేసుకుంటాను. ఫుడ్ తెచ్చేసుకొని మంచిగా తినేస్తాను, ఎక్కడ వేస్ట్ చేయకుండా. లాస్ట్ వరకు నా ఫ్రెండ్ కొంచెం కూడా తినలేదు సరిగ్గా, మరి అది తినలేకపోయింది, అందుకే మొత్తం నేనే తినాల్సి వచ్చింది. అయినా నాకేం బాగలేదు, అది ఫుడ్ కాబట్టి. సో నేను తినేయగలను కాబట్టి ఈజీగా తిన్నా కూడా ఎలా వెయిట్ బ్యాలెన్స్ చేస్తున్నాను అని చాలామందికి డౌట్ వస్తుంది. దానికి ఒక సీక్రెట్ ఉంది, అది నేను త్వరలోనే రివీల్ చేస్తాను. సో మీరు అలా చూస్తూ ఉండండి. నా ఫుడ్ మేనేజ్మెంట్ అండ్ నా వెయిట్ మేనేజ్మెంట్కి ఏం చేస్తున్నాను అన్నది కూడా నేను త్వరలో ఒక మంచి వీడియో చేస్తాను. ఇంకా ఎవరికైనా కావాలి త్వరగా ఆ వీడియో అంటే కనుక కామెంట్ చేయండి. సో అండ్ దిస్ ఈజ్ తెచ్చేసుకున్నాను కదా, అయిపోయింది. సో తినేసాను నేను. తినేసిన తర్వాత ఇంకా ఖాళీగా ఎందుకు ఉండడం, మొత్తం ఏ ఫుడ్ కోర్ట్స్లో ఏంటేంటి ఉన్నాయి అన్నది మీకు చూపించేస్తాను. అలా చూసండి. అదిగో టాకో బెల్. ఈ టాకో బెల్ లాస్ట్ టైం వెళ్ళాను. టాకో బెల్ ఏంటంటే బిల్ భారీగా మోగుతుంది. టాకో బెల్ అంటే ఏంటో అనుకున్నాను. అప్పడాన్ని మడతెట్టి దాంట్లోనే పిచ్చి పిచ్చి కాయగూరలన్నీ అలా అంటున్నా అంతే, కాయగూరలన్నీ వేసి ఒకటో రెండో చిన్న చికెన్ ముక్కలు వేసి అదే అమ్మేస్తున్నారు. అంత కాస్ట్ ఏంటబ్బా అని ఆ కాస్ట్ చూసాక నిజంగానే గుండెల్లో బెల్ల మోగినట్టు అవుతుంది. నా బెల్లలు ఆగిపోతాయేమో, నా గుండెల్లో మోగే గంట ఆగిపోతుందేమో అన్నట్టు బిల్లు ఉంది. సో మీరు ఎప్పుడైనా భారీగా డబ్బులు ఉంటేనే వెళ్ళండి, లేదంటే వెళ్ళొద్దు. ఓకే, ఇలాంటి బిర్యానీ పాయింట్స్ వాటిలోనే తినేయండి, ఏం తప్పలేదు. ఎందుకంటే అందులో ఇచ్చే చిన్న అప్పడంతో కడుపు నిండదు. ఇక్కడికి వచ్చి చక్కగా బిర్యానీ తింటే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అది మెక్డొనాల్డ్ దాని ఎదురుగా చూసారు కదా. అండ్ ఇక్కడ నుంచి పైనుంచి ఫుడ్ లాంచ్ నుంచి కింద ఫ్లోర్లన్నీ చూస్తుంటే ఎంత పెద్దదిరా బాబు షాప్ అన్నట్టుంది. మా తాత సిఎంఆర్ సెంటర్లో ఓనర్ అయినా బాగున్నాను అని అనిపిస్తుంది. చచ్చ డబ్బులు లేవని చెప్పి తాతను మార్చలేం కదా. మా తాత స్వర్గంలో ఎక్కడున్నా కానీ తాత ఫీల్ అవ్వకు, నేనే నీ మనవరాలిని, నువ్వే నా తాతవి, ఓకేనా. సో ఇదిగో ఇక్కడ చూసారు కదా, దాని పక్కన ఉండేవన్నీ అన్నమాట. సరౌండింగ్స్లో ఏంటేంటి ఉన్నాయి అన్నవి మీకు అన్నీ చూపిస్తున్నాను. అక్కడ బీకే కేఫ్ అని ఉంటుంది. సో అందులో కాఫీ అది దొరుకుతుంది.
ఈ టాకో బెల్స్లో ఏముంటాయి అనేది చూపిస్తున్నాను. ప్రైస్ మాత్రం భారీగా ఉంటుంది. అండ్ ఇంకా గ్రిల్ హబ్ ఒకటి, బిర్యానీ హబ్ ఒకటి, ఆ పక్కన కబాబ్స్ ఉంటాయి. ఇది ఫుల్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్నీ కూడా మనకు ఉంటుంది అనమాట. నార్త్ ఇండియన్ ప్యూర్ వెజ్లో ఓన్లీ వెజ్ ఐటమ్సే ఉంటాయి. ఆ పక్కన నాన్ వెజిటేరియన్. సో ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినరో వాళ్ళ కోసం ప్యూర్గానే దీన్ని కొంతమంది ఒకే ప్లేస్లో 2 చేసేస్తారు. వీళ్ళు అలా చేయట్లేదు. సో ఫ్రూట్ లవర్స్కి ఫ్రూట్ ఫలూడాస్ అవి, మాక్టైల్స్ అవి తాగటానికి అనమాట అవి. అండ్ ఇక్కడైతే నాది అయిపోయింది. సో కార్డ్ ఇచ్చి మిగిలిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నాను. వెళ్ళేటప్పుడు ఈ క్యాండీస్ చూసాను, బాగా నచ్చాయి. సో ఇంకా మనం చాలా వీడియో తీయాల్సి ఉంది, మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, ఇవన్నీ కొనుక్కోవడం అవసరమా అని చెప్పి కాసేపు అటు ఇటు తిరిగి వాళ్ళు అడిగి చిన్న ఫోటో వీడియో తీసుకోవచ్చా అని చెప్పి ఆ బొమ్మలు 2 పట్టుకొని వీడియో తీసుకున్నాను. ఒక బొమ్మ 850 అంట. 150 అలా అయితే కొనుక్కోవాలనిపించింది, కానీ చాలా కాస్ట్. 850 అంటే కాస్టే కదా. అందులోనూ నాకు కూడా కాదు, మా రియో గడికి. ఆడు తీసుకెళ్ళిన నెక్స్ట్ డేనే దాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. అవసరమా అని చెప్పి ఆ బొమ్మలో అంత కాస్ట్ ఎందుకంటే అది త్వరగా వాష్ చేసినా ఆరిపోతుందంట అది. సో శ్రీ యాక్సెసరీస్ ఇక్కడ ఆపోజిట్లో ఇది ఐస్ క్రీమ్ పార్లర్, యునైటెడ్ ఫార్మ్స్ అని. చాలా బాగా ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంట చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కుల్ఫీ కూడా ఉంది, వేఫర్ ఉంది. అన్నీ ఈ కుల్ఫీ వేఫర్ అన్నవి కొత్తగా పెట్టిన షాప్స్ అనమాట. మరీ కొత్తగా కాదు, బట్ కొత్తగానే పెట్టారు అవి. అండ్ ఇక్కడ బ్యూటీ పార్లర్ కూడా ఉంది. ఎవరైనా తన అందానికి మెరుగులు దిద్దుకోవాలనుకుంటే వెళ్ళొచ్చు. నేను ఒకసారి వెళ్ళాను, 3000 అయింది. బట్ నా చేంజెస్ ఏం రాలేదంటే మనం బేసిక్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ పుట్టినప్పటి నుంచి ఉండాలి కదా, కలర్ అవి జీన్స్లో ఉండాలి. మరి మా మమ్మీ నన్ను నల్లగా కనింది, ఏం చేస్తాం. ఇక్కడ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, అంటే కిందకి వెళ్ళిపోతున్నాను. ఆల్మోస్ట్ మన వీడియో ఎండింగ్ వచ్చింది. ఇప్పుడైతే వెళ్ళిపోవటమే. చూసారు కదా, మొత్తం సిఎంఆర్ని మీకు చిటికలో చూపించలేకపోయినా చూపించానని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ అన్నది ఏంటి అన్నది నాకు షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అబ్బా వీడియో చూస్తారు కానీ లైక్ చేయరు. మీరు లైక్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తుంది. కొంచెం నాకు మీ లైక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో స్టెప్స్ ఎందుకు తీసుకుంటున్నా అంటే మీకు స్టెప్స్ వే కూడా చూపిస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు బాయ్ బాయ్.